హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయిరావతి మినీ వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే సాయిబాబా గారి ఒక దివ్య పూజ గురించి చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ఏంటంటే పూజా విధానం ఏంటి, అసలు ఎలా చేయాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. అలానే చాలామందికి ఏంటంటే అసలు దివ్య పూజ ఏంటి, అసలు ఎలా చేయాలని తెలియదు కదా. వాళ్ళ గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే చేసుకోవాలి. మనము ఏదైనా మనసులోని మొక్కుకొని ఈ దివ్య పూజ స్టార్ట్ చేసామంటే మనకి చాలా చక్కగా ఫలితములు అయితే ఉంటాయి. మనము ఎంత ఆపదలో ఉన్నా పిలిస్తే పలుకుతారు ఆ బాబా గారు. ఈ పూజని కులం మతాలకి సంబంధం లేకుండా ఎవరైనా సరే పూజ చేసుకోవచ్చు. అయితే మనకి ఏమైనా తీరని కోరికని ఏవైనా ఉన్నా, మనము ఏదైనా సమస్యలో ఉన్న ఒక సంకల్పంతో శ్రీ సాయి దివ్య పూజ చేస్తే తప్పకుండా ఆ బాబా గారు మీ కోరికని తీరుస్తారు. నేను 2 monthsకి ఒకసారి ఇలా సాయిబాబా దివ్య పూజ చేస్తూ ఉంటాను. ఈ దివ్య పూజ గురువారం నాడే చేయాలి. ఈ దివ్య పూజని మొదలుపెట్టే ముందు 5 కానీ 7 కానీ 11 కానీ 21 గురువారాలు పూజ చేయటానికి సంకల్పం చేసుకోవాలి. ఈ దివ్య పూజ చేసేటప్పుడు కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఈ దివ్య పూజ చేసేటప్పుడు జాతి మత కుల ధర్మ భేదాలు లేకుండా ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ దివ్య పూజ ఉపవాసం చేసి చేయకూడదు. అనగా దివ్య పూజ చేసేవాళ్ళు పళ్ళు కానీ పాలు కానీ లేదంటే నీళ్లు తాగి చేసుకోవచ్చు. ఈ దివ్య పూజ అత్యంత అద్భుతమైన చమత్కారమైన పూజ. అంతేకాకుండా మనం ఈ పూజ చేసేటప్పుడు ఏంటంటే అరచేయంత ఒక తెల్ల రుమాన్ని తీసుకొని పసుపు నీళ్ళలో ముంచి తీసి ఎండబెట్టుకొని తయారుగా ఉంచుకోవాలి. తర్వాత మనం ఎక్కడైతే దేవుడి పటాన్ని ఎత్తాం అనుకున్నామో అక్కడ క్లీన్ చేసుకొని ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. మనం ఈ పూజ చేసేటప్పుడు సంపూర్ణ శ్రద్ధ కలిగి మరి పవిత్రమైన భావాలతోనే చేసుకోవాలి. మనము ఎంత గాఢంగా మనం ఈ శ్రీ సాయిబాబా విశ్వాసం కలిగి ఉంటామో అంతే గాఢంగా మనకి ప్రతిఫలం దొరుకుతుంది. ఇలా మనం పీటకి శుభ్రంగా బొట్లు పెట్టుకొని పక్కన తీసుకొని ఉంచుకోవాలి. బాబా గారికి అలంకరించుకోవాలి. తర్వాత తూర్పు దర్శనంలోనే బాబా గారికి ఫోటోని కూర్చోపెట్టుకోవాలి. అలానే ఆ పీట మీద స్వచ్ఛమైన బట్టలు కానీ లేదా అరిటాకు వేసుకోవాలి. అరిటాకు వేసుకున్న తర్వాత బాబా గారిని ఎక్కడ కూర్చోపెట్టుకుంటామో అక్కడ కొంచెం బియ్యం వేసుకోవాలి. తదనంతరం బాబా గారికి చందనం తిలకం పెట్టి పూలని మాల చేసుకొని బాబా గారి మెడలో వేసుకోవాలి. బాబాగారి పూజలో శ్రీ గణేష్ మరి మీ యొక్క కులదేవుని కూడా కూర్చోపెట్టుకోవచ్చు. ఏం పూజ చేసినా వినాయకుడిని మాత్రం ముందుగా పూజించుకోవాలి. ఇలా పసుపు ముద్దన చేసుకొని కుంకుమ బొట్టుతో అలంకరించుకోవాలి. పూజకి తయారు చేసుకొని ఉన్న పిదుపు బాబాగారి ఎదుటిన కూర్చొని ఆరబెట్టి ఉంచిన పసుపు రుమాల్లో 1 రూపాయి లేక 2 రూపాయల బిళ్ళ పెట్టి మనసులోని కోరికని బాబాగారికి చెప్పుకొని ఆ కోరికను తీర్చమని మనసారా ప్రార్థిస్తూ 5, 7, 11, 21 గురువారాలు ఈ పూజకి చేయటానికి మొక్కుకొని ముడి కట్టుకోగలరు. ఆ ముడిని బాబాగారు శ్రీ చరణంలో ఉంచుకోవాలి. మనం మొక్కుకునే ముడుపుని మొదటి గురువారం మాత్రమే చేయగలరు. పూజ చేసే ముందు మీ వద్ద కొన్ని విడిపువులు ఉంచుకోవాలి. తదనంతరం శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి చదువుకోగలరు. మేము అష్టోత్తరాలు చదివేటప్పుడు పూల రెక్కలు కానీ అక్షంతాలు కానీ బాబాగారి ఫోటోపై వేస్తూ ఉండాలి. పుస్తకంలో ఇచ్చిన 6 అధ్యాయాలు చదువుకోవాలి. శ్రీ సాయి చరణం చేసుకోవాలి. పెసరపప్పుతో చేసిన పులగం ప్రసాదంలో కిచిడిగా నైవేద్యం పెట్టుకోవాలి. మొక్కుకున్న గురువారాలు పూర్తి అయ్యేటప్పటికి ఆఖరి గురువారం నాడు ఈ పుస్తకంలో ఇచ్చిన రీతిలో ఉద్యాపన చేసుకోవాలి. ఆఖరి గురువారం నాడు ముత్తైదువులను కానీ ఆడపిల్లలను కానీ మగవారిని కానీ పిల్లలనైనా పెద్దలనైనా ఎంతమందినైనా మీరు పిలవగలిగితే అంతమందికి పిలిచి కిచిడిని ప్రసాదంగా ఇచ్చి ఈ పుస్తకాన్ని కానుకగా ఇవ్వగలరు.
మీ ఓపిక ప్రకారంగా 5 కానీ 11 కానీ 21 కానీ 51 కానీ 101 కానీ ఎన్ని పుస్తకాలైనా పంచుకోవచ్చు. సాయిబాబా గారి మహిమ చాటు చెప్పి ఈ దివ్య పూజ పుస్తకం ఎవరికైనా ఎన్నైనా పంచుకోవచ్చు. ఎన్ని ఎక్కువ పంచగలిగితే అంత ఎక్కువ ఫలితం దొరుకుతుంది. శ్రీ సాయి ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది. దివ్య పూజ ఏమీ తినకున్నా అస్సలు చేయకూడదు. మనం పూజ చేసే ముందు పాలు కానీ లేదా నీళ్లు కానీ తాగే చేయాలి. బాబాగారికి ఉపవాసం చేయటం ఇష్టం ఉండదు. బాబాగారు చెప్పేవారు, ఎవరైనా ఖాళీ కడుపుతో నన్ను నమస్కరిస్తే నా పూజ చేసినా నేను స్వీకరించను. ఒకసారి మొక్కుకున్న దివ్య పూజ పూర్తి చేసిన తర్వాత మరొకసారి కానీ ఎన్నిసార్లైనా దివ్య పూజ సంకల్పించి పద్ధతిగా పూర్తి చేయదలచినచో చేయవచ్చును. మధ్యలో ఏదైనా గురువారం మీరు పుణ్యతీర్థాలకి పోవుట వలన మాసధర్మం వలన పూజ చేయలేకపోవనచో ఆ గురువారం లెక్కలోనికి తీసుకోకూడదు. తర్వాత వారం పూజని కొనసాగించగలము. మొత్తం కలుపుకొని మొక్కుకున్న గురువారాలు పూర్తి చేయాలి. లాస్ట్ వారం ఉద్యాపన చేసుకోవాలి. నేను 5 వారాలు మొక్కుకొని పూజ చేస్తున్నాను. నేను వారం పూజ చేస్తాను కదా, ఆ వారంలో ముడుపు ఎలా కట్టుకోవాలి, దేవుడికి నైవేద్యంగా కిచిడి ఎలా చేసుకోవాలనేది వీక్లీ వన్స్ అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంతవరకు అయితే నేను పెట్టాను కదా వీడియోలో. మీకు ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ ఫాలో చేయండి. మరిన్ని మోర్ వీడియోస్తో మేము ముందు ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇది శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండాయక రాజరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్.